హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాటర్డే ఈవినింగ్ నుంచి సండే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. మంచిగా మబ్బు అయితే నల్లగా పట్టేసింది. ఇంకా వర్షానికి నేను రెడీ అన్నట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పైన నాకు గార్డెన్ ఉందండి. చాలా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో మనకి నాటు గులాబీలు అంటే స్పెషల్ కదా. ఇది పింక్ నాటు గులాబీ అండి. బేబీ పింక్ పన్నీర్ రోజ్ అంటారు కదా అది. ఇందులో చిన్నవి కూడా వస్తాయి. అది నాటు గులాబీ చిన్న రోజెస్ కూడా వస్తాయి, కానీ పన్నీర్ రోజ్ వచ్చినంత స్మెల్ ఏది రాదు. చాలా బాగా వస్తాయండి రైనీ సీజన్లో. ఎంత స్మెల్ అంటే దేవుడి రూమ్లో ఒక్క పువ్వు పెట్టినా కూడా మొత్తం గదంతా భలే స్మెల్గా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్గా స్మెల్ అయితే చాలా బాగుంది, టెంప్టింగ్గా. ఇదైతే గార్డెన్ అంతా గ్రీనరీగా ఉంది చూడండి. వర్షం పడి ఎంత బాగుందో. పైన కృష్ణుడు దగ్గర మందార పువ్వు ఒకటి పెట్టాను. అది పెద్దగా ఉంది మందార పువ్వు, బీట్రూట్ కలర్లో ఉండి చాలా బాగుంది. నేనైతే పైన ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, మళ్ళీ ఆకుకూరలు అవి చాలా ఉంటాయి. నాకు ఏదో కావాల్సినవి కొన్ని అట్లా వస్తుంటాయి. ఇకైతే పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెట్టానండి. ఎప్పుడో పాతది యాక్చువల్గా. అది నేను మళ్ళీ పెయింట్ వేసి అక్కడ చిన్న తులసి కోట పెట్టి పెయింట్ అది వేసి నేనే అది ఎలా తయారు చేశాను. ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటే. నాకైతే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి పైకి మనం తిరుపతి వెళ్ళినప్పుడు కొండల మధ్యలో చెట్లు గుట్లు మధ్యలో ఎలా ఉంటాడో స్వామి అలాగే అనిపిస్తుంది. నాకు చాలా పాజిటివ్గా ఫీల్ అనిపిస్తుంది. సాటర్డే ఈవినింగ్స్ అయితే ఒక దీపం పెట్టుకొని ముగ్గు అది వేసుకుంటాను పైకి వెళ్ళి. ఇక్కడైతే అలసందలు నైట్ నానబెట్టానండి. పొద్దున సండే కదా, సండేస్ అయితే ఇంకా అందరు ఇంట్లో ఉంటారు కదా అని వడలు వేద్దామని అలసందలు నానబెట్టి, అలసందలు మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరకాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టేస్తాను. మనం వడలు వేసుకున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసి అలా చక్కగా వడల్లాగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా అనిపిస్తుంది. చాలా టేస్ట్ ఉంటాయి వడలు కూడా. శనగలు, బొబ్బర్లు, అలసందలు, ఇంకా మనము గారెలు అయితే రెగ్యులర్గా పండగలు గట్టుకు వేసుకుంటాం, కానీ ఇవి కూడా ఇలాగ నానబెట్టేసి మనం వడల్లాగా వేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇంకా 2 చెంచాలు బియ్యం పిండి అది వేసుకోవచ్చు. ఇవి వడల్లా కాకుండా నైట్ నానబెట్టేసి గుగ్గిళ్ళలాగా మనం కొంచెం పించి సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని తింటాము. ఇవి కూడా అలాగే చేసుకోవచ్చు. బొబ్బర్లు కానీ అలసందలు కానీ కూడా అలా చేసుకుంటే అలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి. నేను మిక్సీ పట్టేటప్పుడే వాటర్ అది చూసుకుంటూ మిక్సీ పడతాను. కచ్చాపిచ్చాగా పట్టుకోవాలి. ఏదైనా మనం ఏ వడ వేసినా సరే కచ్చపిచ్చగా పట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే రెగ్యులర్గా, అంటే రెగ్యులర్ కాకపోయినా మంత్లీ ట్వైస్ ఇలాగ వడగల్లాగానే వేస్తాను. నైట్ నానబెట్టి పొద్దున్న గుగ్గిల్లాగా మేము ఉడకపెట్టేసుకొని మధ్యాహ్నం స్నాక్స్ లాగా అలాగా కూడా తీసుకుంటాము. చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా, రిచ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది వీటిలో. సో ఇదైతే చాలా మంచిది. నాన్ వెజ్ కన్నా కూడా ఇలాంటివన్నీ చేసుకుంటుంటే చాలా మనకి హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే వడలు అది వేసేసుకున్నాను. మార్నింగ్ ఎంత చిన్న గ్లాస్ వేస్తే అందరికీ వచ్చేస్తుంది. వడలు వేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తానండి. మార్నింగే బయటకు వచ్చినప్పుడు ఒక పప్పి రెగ్యులర్గా ఆ కార్ కింద పడుకొని ఉంటుంది. నా కోసమే వెయిట్ చేస్తుంటుంది. పాపం ఏదో ఒకటి ఫీడ్ చేస్తానని నన్ను చూడంగానే వచ్చేస్తుంది, ఎంత దూరంలో ఉన్నా సరే. ఇలా డాగ్స్కి ఫీడ్ చెయ్యొద్దు అని చాలా ఇది ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా అలా ఉంది కదా. నేనైతే వాళ్ళు ఎవ్వరు ఏమన్నా అనుకొని అని కొంచెం వాటర్ అది పెడతాను, వాటికి ఫీడ్ చేస్తానని. ఇది చిన్నది పాపం. నేను వేస్తూ ఉంటాను కదా, నేను ఒకటేసారి మానేస్తే పాపం నా కోసం అది వెయిట్ చేసి అలాగ నా మొహం అలా చూస్తూ బయటలో పడుకుని నాకు చాలా జాలేస్తుంది. ఇక్కడ వాళ్ళు మాత్రం కొంతమంది పెట్టనియ్యరు. అయినా కూడా నేను ఏదో ఒకటి బిస్కెట్స్ కానీ ఇంకా ఏది ఉంటే అది వేస్తాను. బిస్కెట్స్ వేస్తే తింటుంది.
లోపలికి వచ్చి తింటుంది. ఇవాళ ఎందుకో రాలేదు. ఇంక సరే అని బయటే వేసేస్తే బయట శుభ్రంగా తినేసి మళ్ళీ వాటర్ తాగేసి వెళ్ళిపోయి మళ్ళీ కారు కిందే పడుకుంటుంది. మళ్ళీ నేను 3-4ంటికి బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలన్నం చిన్న గిన్నెలో కలుపుకెళ్ళి అక్కడ పెడితే తింటుందండి. ఏదైనా సరే ప్రాణి అండి, వాటికి దాహం ఆకలి వేస్తుంది కదా. ఎవరైనా సరే అలాగో చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత మన ఎవ్వరూ ఆపలేరు. పైన బర్డ్స్ కూడా నేను బియ్యం అది పెడతాను, కొర్రలు వాటికి సపరేట్గా బుక్ చేసి అది కొర్రలు అవి కూడా చేసి పెడతానండి. ఇంకా వడలు అయితే బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగుంటుందో. పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది. ఇందులో ఏ పికిలైనా బాగుంటుంది, టమాటా అయినా బాగుంటుంది, ఆవకాయ మాగాయి అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. సో మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ వడలు అయితే అసలు సండే వచ్చిందంటే పని అయితే ఉంటూనే ఉంటుంది. సండే కూడా రెస్ట్ ఉండదు ఆడవాళ్ళకి. అలా వడలు అయితే కంప్లీట్ చేసుకొని, ఇది పైన బ్రహ్మకమలము ప్లాంట్ ఉందండి, 2 years అయింది పెట్టి. దానికి ఒక 10-11 దాకా మొగ్గలు వచ్చినాయి. ఇది ఫస్ట్ టైమే ఇన్ని బర్డ్స్ వచ్చినాయి. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. వీడియో తీసుకున్నాను. వర్షం బాగా పడింది. సో ఆకుల మీద చూడండి ఎంత చినుకులు పడి షైనింగ్ కనపడుతుంది కదా, చాలా బాగుందండి. అసలు ఇవి మళ్ళీ మొగ్గలన్నీ పువ్వులు అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పువ్వు పెద్దగా మొగ్గ అయితే పువ్వు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అసలు నేను ఈ మొగ్గలు రావడానికే 2 years నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది అని. ఇంక ఈ ఇయర్ అయితే మొగ్గలు వేసినాయి. ఇప్పటి నుంచి వింటర్ సీజన్ కంప్లీట్ అయ్యి చల్లదనానికి వస్తాయండి ఎక్కువ. వింటర్ సీజన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా మొగ్గలు వస్తూనే ఉంటుంది, 1-2. సో ఇవి మనం దేవుడి రూమ్లో చక్కగా పెట్టుకోవచ్చండి. నైట్ 11-12కి ఇది ఫ్లవరింగ్ అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాక్స్లో పెట్టి మార్నింగ్ మనం దేవుడికి పూజ చేసేటప్పుడు పువ్వులు కనుక పెడితే అసలు దేవుడి రూమ్ అంతా కలకలాడిపోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటే మీరు గుడికి కూడా తీసుకెళ్ళి ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చూస్తుంటే కడుపు నిండిపోతుంది, చాలా హ్యాపీ అనిపించింది. పైన అయితే 2 దోసకాయలు వచ్చినాయండి, నేను చూడలేదు. అవి పక్షులు గింజలు అక్కడ ఇక్కడ వేసేసినాయి. సో ఎప్పుడు వచ్చినాయి కూడా నేను చూడలేదు. నిన్న పైకి వెళ్ళినప్పుడు నేను అవి తీసుకొని ఇంకా పప్పులో కానీ పచ్చళ్ళలో వాడచ్చని ఇంకా తీసుకొని వచ్చేసాను. ఇవాళండి ఇది వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.